శివుడు ఎక్కడ ఉన్నాడు? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తలుగా 10 వాయువుల రూపంలో లోపల ఉండి సమస్తం నిర్వహణ చేస్తున్నాడు. ఆయన శివుడు. ఆకలిలో, ఆవులింతలో, తేనుపులో, దాహంలో, నిద్రలో అన్నింటిలో శివుడు ఉన్నాడు. శివుడు ఎక్కడ ఉన్నాడు అని అడగవద్దు. లేనిది ఏది అని అడగాలి. అంతటా శివుడు ఉన్నాడు. చూడాలనిపిస్తే బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగ మౌళీ విలసత్ పూర్ణేందు వాంతామృతై శివలింగం రూపంలో ఉన్నాడు. అన్నీ మనకు ఇచ్చిన వాడి మీద నీళ్లు పోస్తే పొంగిపోతాడు. మన చల్లదనం, లోకం చల్లదనం శివలింగపు చల్లదనంలో ఉన్నాయి. ఆయన ఇచ్చిన నీళ్లే పోయడానికి నీకు సమయం లేదంటే పైన పాత్రలో పోసి వెళ్ళిపో. అందులో నుంచి చుక్క చుక్క పడుతుంటే ఇక్కడ చల్లగా ఉండి నిన్ను చల్లగా ఉంచుతాను అంటాడు. అంతటి ఉదారుడు ఆయన. అరూపరూపి. ఎందులో నుంచి వస్తున్నదో, ఎందులోకి వెడుతున్నదో చూపించమంటే చూపించలేం. కోపంతో చేసే పని కనపడుతుంది. కోపాన్ని చూపించగలమా? దేని నుండి వచ్చి దేనిలో ఉండి దేనిలోకి వెడుతున్నదో చూపించలేం. కనుక ఆ మూడిటి గుర్తే లింగం. ఎందులో నుంచి బయటకు వచ్చి ఎందులోకి లయమైపోతున్నదో అదే శివలింగం. ఉన్నది, వెళ్ళింది, లయమైపోయింది ఆయన ఎందే అయితే ఆయనే స్థితికారుడు. ఆయనకు విష్ణువుకు తేడా లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. వాళ్ళిద్దరూ ఒక్కటై ఉన్నారు.